ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణపతయే నమ. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో సిరి సంపదలు, సుఖ సంతోషాల కోసం బుధవారం వినాయకుడిని ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. పూర్తి వీడియో చూడండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ మతంలో విఘ్నాలకు అధిపతి వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. బుధవారం గణపతికి అంకితం చేయబడిన రోజు కనుక బుధవారం వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్యార్థులు వినాయకుడి అనుగ్రహం కోసం బుధవారం కొన్ని పరిహారాలతో ఇలా పూజించండి. హిందువుల ప్రతి ఇంట్లో గణపతి ఉంటాడు. తొలి పూజలను అందుకుంటాడు. భక్తులు వివిధ మార్గాల్లో గణేశుడిని పూజిస్తారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వినాయకుని అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని శక్తివంతమైన నివారణ చర్యలు కూడా ఉన్నాయి. బుధవారం చేసే పరిహారాలతో గణపతి అనుగ్రహం లభించడమే కాదు, ఆ ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు కూడా నెలకొంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం గణేశుడిని ప్రసన్నం చేసుకునేందుకు బుధవారం రోజున గణేశుడికి నైవేద్యంగా నెయ్యి, బెల్లం సమర్పించాలి. ఇలా 10 బుధవారాలు చేయడం వల్ల శుభ ఫలితం లభిస్తుంది. అంతేకాదు, బుధవారం రోజున వినాయకుడికి సమర్పించిన నైవేద్యాన్ని ఆవుకి ఆహారంగా అందించాలి. ఈ నెయ్యి, బెల్లం కుటుంబ సభ్యులకు ప్రసాదంగా పంపిణీ చేయకూడదు. ఈ పరిహారం చేయడం వలన గణేశుడి అనుగ్రహం లభిస్తుంది. శాంతి కోసం తమలపాకుని తీసుకొని బుధవారం రోజున వినాయక విగ్రహం ముందు పూజాస్థలంలో ఉంచండి. ప్రతిరోజు ప్రార్థనా సమయంలో పూజించండి. తర్వాత బుధవారం ఈ తమలపాకుని ప్రవహించే నదిలో కలపండి. మరలా కొత్త తమలపాకుని తీసుకుని బుధవారం నుంచి రోజు మళ్ళీ బుధవారం వచ్చే వరకు గణపతి ముందు పెట్టి పూజించండి. విద్యాభివృద్ధికి సరస్వతీదేవి వలె గణేశుడిని విద్యా బుద్ధులను ప్రసాదించే దైవం అని పిలుస్తారు. మహాభారతం రచించే సమయంలో వేదవ్యాసుడికి గణపతి సహాయం చేశాడని నమ్ముతారు. విద్యార్థులు మంచి చదువు, జ్ఞానం కోసం గణపతిని జమ్మి ఆకులతో పూజించాలి. అంతేకాదు, ఇలా జమ్మి ఆకులను గణపతికి సమర్పించే సమయంలో ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. వృత్తిపరమైన ఎదుగుదల కోసం, ఉద్యోగ వ్యాపార సమస్యలతో బాధపడేవారు, ఎంత కష్టపడి పనిచేసినా ఆశించని ఫలితాలు పొందని వారు, నిరుద్యోగులు బుధవారం గణపతి పూజలో దర్భాగడ్డిని తీసుకుని పసుపులో ముంచి గణేశుడికి సమర్పించి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించాలి. సంపద, డబ్బు కోసం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుంకుమతో స్వస్తికను వేయండి. అంతేకాదు, గణేశుడికి కుడుములు, ఉండ్రాళ్ళు, లడ్డు సమర్పించండి. ఏదైనా దేవాలయంలో 2 అరటి మొక్కలను నాటండి. శనగపిండి లడ్డూని సమర్పించండి. గణపతికి అరటి పండ్లను సమర్పించే పరిహారం డబ్బు ఇబ్బందులను తీరుస్తుంది, ఆదాయ మార్గాలను పెంచుతుంది. ఈ పైన తెలిపిన అన్ని విషయాలు కూడా వీడియోలో ఉన్న విషయాలు. మీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు అందరికీ నమస్కారాలు.